చంద్రబాబు చేసిన కుట్రలో బీజేపీ పడిపోయిందని బీజేపీ నాయకులు పడతల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో చంద్రబాబు బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. బద్వేలులో రోషన్నకు నాకు మధ్య తేడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి నోట్లో మట్టి కొట్టడానికే రోషన్నకు టికెట్ కేటాయించారని అన్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారని చెప్పారు. ప్రజల పట్ల అవగాహన ఉన్న దళితులు వద్దు, వారికి మడుగులు వత్తేవారు కావాలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కడప గడ్డపై విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేశామన్నారు. ఉద్యమం సమయంలో బేడీలతోనే పరీక్షలు రాశామన్నారు. దళితుల పట్ల వివక్షపై క్రైస్తవ మతంలోకి మార్పులపై పోరాడన్నారు. దళితులు అగ్రవర్ణాలు ఒక్కటే అని చాటి చెప్పారన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో నిఖార్సైన బీజేపీ కార్యకర్త అవసరమని నన్ను ఎన్నికల్లో నిలిపారన్నారు. అప్పుడు నాకు 22,000 ఓట్లు వచ్చాయన్నారు. అందుకోసమే ఎన్నికల్లో పొత్తులో బీజేపీకి 10,000 ఇచ్చారన్నారు. ఎవరు సహకరించారో తెలియదన్నారు. రాత్రికి రాత్రి టీడీపీ కార్యకర్తకు టికెట్ ఇచ్చారన్నారు. సీటు రావడంలో ఎవరైతే ఈ రోజు క్రియాశీలక పాత్ర పోషించారో అతని కన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి, ఈయన గెలిచేటటువంటి వ్యక్తి, ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు. ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు, యువకుల పట్ల కావచ్చు, లేదా ప్రజల పట్ల కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం? ప్రజల పక్షాన ఏ రోజన్నా పోరాడా? ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా? ఒక్కరోజన్నా జైలుకు పోయాడా? ఏ రోజన్నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా? అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, యువకులు ఉంటారో వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళకు గంగిరెద్దులాగా తలొడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి. రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తుననే ఉద్యమం చేయబోతూ ఉన్నాం. అంటే అవేర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల, సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి, ఉద్యమాలు చేశాడు, ఈయన ఎవరి మాట వినడు, ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది, అనేక ఉద్యమాలు చేస్తాడు, దేనికైనా పోతాడు, జైలుకైనా